సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ చూస్తాం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. పిల్లల వెంట్రుకలు చల్లబడినంత మాత్రాన మనుషుని యొక్క ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే, నేను పనిచేసేటప్పుడు కానున్నాడు, ఏమయ్యా నేను బస్సులో ఎక్కినప్పుడల్లా పిల్లలందరూ చూసి నన్ను తాతయ్య తాతయ్య అంటున్నారు, నేను జుట్టుకు రంగేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏమయ్యా నువ్వు ముసలోడివే కదా, తాతయ్య అంటే ఏం పోయిందంటే, నేను ముసలోని ఏంటి, ఇంటికి తెల్లమని మాత్రాన్ని ముసలోనా, నేను రంగేయాలనుకుంటున్నాను అన్నాడు. నువ్వు రంగేస్తే జనాలందరూ ఏమంటాడంటే, జూలో పెట్టిన ఎలుగుబంటు అంటారని చెప్పేసి అనేటప్పటికీ ఇప్పుడు ఆయన ఎంత ఎత్తులేశాడు. కాబట్టి అసత్యము, అబద్ధం అంటే ఏమిటంటే ఉన్నదాన్ని వ్యతిరేకంగా సత్యానికి విరోధంగా చేయడమే అబద్ధం. నెరసిన వెంట్రుకలు సత్యము, దానికి రంగు వేయడం అనేది అబద్ధం అయి ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. ఏం జయించాలని అంటే 8 విషయాలు చూసాం. ఈ 8 విషయాల్లో కూడా జయించినటువంటి వాడు రెండవ మరణం నుండి తప్పించబడి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం.